హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ మేము ఫైనల్లీ ఇండియా టు యూఎస్కి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, బయట అంతా చీకటిగా డార్క్గా ఉంది కదా. ఎన్నింటికి స్టార్ట్ అయ్యాము తెలుసా? మేము నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా ఫ్లైట్ 3 కదా, 3 అవర్స్ ముందే ఉండాలి. చెకింగ్ అన్నీ ఉంటాయి కదా, సో 3 అవర్స్ ముందే ఉండాలి. సో ఇంకా రుత్విక్ అండ్ వెక్కి ఫుల్ స్లీప్ చేస్తున్నారు. ఇంకా మేము 11:30 స్టార్ట్ అయ్యాం కదా, 12:30కి అట్లా రీచ్ అయ్యాము. మిడ్ నైట్ కాబట్టి పిల్లలు మంచిగా నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గరలోకి వచ్చాము మేము. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి యూఎస్కి వెళ్ళేటప్పుడు మేము కంపల్సరీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి కదా. కోవిడ్ టెస్ట్ చేయించుకొని కోవిడ్ టెస్ట్ పేపర్స్ తీసుకెళ్ళాలి. టెస్ట్ చేయించుకున్న పేపర్స్ 72 అవర్స్ ముందు చేయించుకోవాలి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆ పేపర్స్ని మేము ప్రింట్అవుట్ తీసుకెళ్తున్నాము. కిడ్స్ కూడా, సో 2 ఇయర్స్ దాటిన వాళ్ళకి కిడ్స్ కూడా చేయించుకోవాలి. రుత్విక్ అండ్ విక్కీ కూడా చేయించాము. వాళ్ళ పేపర్స్ కూడా అందరి చెక్ చేస్తారు. ప్రింట్అవుట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంకా మేము వచ్చేటప్పుడు అందరినీ అలౌ చేయట్లేదు అప్పటికి, ఇంకా కోవిడ్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఓన్లీ సిటిజన్స్, పిల్లలు ఉన్నోళ్ళు, ఇంకా ఎన్ఐ ఉన్నోళ్ళని అలౌ చేస్తున్నారు. పేరెంట్స్ ఇంకా ఎవరిని అలౌ చేయట్లేదు అప్పుడు. సో మా కిడ్స్ సిటిజన్స్ కాబట్టి మేము వెళ్తున్నాము. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వలేదు, ఇంకా వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చాము. మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మేము ఎయిర్వేస్కి వెళ్తున్నామంటే ఖతార్ ఎయిర్వేస్కి వెళ్తున్నాము. ఖతార్ ఎయిర్లైన్స్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి దోహాలో ల్యాండ్ అవుతుంది. మళ్ళీ దోహాలో స్టార్ట్ అయ్యి బోస్టన్లో ల్యాండ్ అవుతుంది. సో మాకు 1 స్టాప్ ఉంటుంది. మిడిల్లో 4 అవర్స్ వెయిటింగ్ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 20 అవర్స్ జర్నీ ఉంటే 4 అవర్స్ మిడిల్లో 4 అవర్స్ వెయిటింగ్ ఉంటుంది అంతే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బిఫోర్ 2 ఇయర్స్కి వచ్చినప్పుడు ఇప్పటికీ చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంతకుముందు కొంచెం దగ్గరికి దూరంలో ఉండైనా చూడవచ్చు పేరెంట్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే వన్స్ ఏమన్నా లగేజ్ ఇవ్వటానికి అయితేనే ఎలో చేస్తారు బయటికి. లోపలికి వెళ్ళాక ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా బయటకు వచ్చి కలవటం జరగలేదు. సో ఏమన్నా లగేజ్ ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయంటే ఇవ్వటానికి వెళ్తున్నామంటే వెళ్ళనిస్తారు, అంతేగాని ఊరికే కలవటానికి అయితే పంపరు బయటికి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో కొంచెం చూడడానికి బాగుంటుంది. పేరెంట్స్ మళ్ళీ చెకింగ్ అయిపోయాక కొంచెం ఒకసారి అట్లా దూరం నుంచి అని చూడవచ్చు, కానీ వన్స్ లోపలికి వెళ్ళాక బయటికి రావడం కష్టంగా ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. సో ఇక్కడ ఇక్కడే కార్ పార్క్ చేసేసి లగేజ్ అంతా బయటికి తీసుకున్నాము. టెర్మినల్ చాలా దూరంగా ఉంది, కానీ ఇక్కడే కార్స్ అన్నీ స్టాప్ చేయాలంట. కార్స్ అన్ని ఇక్కడ ఆపేసి లగేజ్ ఇక్కడ ట్రాలీ మీద పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. సో మేము ఇంకా మా సూట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలతో కష్టం అవుతుందని మేము ఒక పోర్టర్స్ని మాట్లాడుకున్నాము. పోర్టర్స్కి లగేజ్ని బట్టి టికెట్ ఇస్తారు, లగేజ్ని బట్టి మనీ తీసుకుంటారు. లగేజ్కి ఇప్పుడు 8 సూట్ కేసెస్ ఉంటే మాకు 720 820 తీసుకున్నారు. 720 తీసుకున్నారు. సో అది పోర్టర్స్ ఉంటే కొంచెం యూజ్ అవుతుంది. వాళ్ళు లగేజ్ కొంచెం ఎక్కువ ఉన్నా అట్లా మనకి ఏదైనా తెలియపోయినా చెప్తారు. వాళ్ళు మేనేజ్ చేస్తారు, కొంచెం దగ్గరుండి కొంచెం యూజ్ అవుతుంది వాళ్ళు ఉండటం వల్ల మనకి. ఇక్కడ వీడియోలో చేస్తున్నారు కదా, మేము చెక్ ఇన్ అయిపోయి టెర్మినల్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్టు. మా గేటు పైన 32A వచ్చింది, 32AB ఉంది. సో మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. మాకు చెక్ ఇన్నే 2.5 అవర్స్ టైం పట్టేసింది. ఇంకా దగ్గర టైమే లేదు మాకు. మా అమ్మ వాళ్ళని కలవటానికి కూడా టైం లేదు, ఇంకా సో చూడటానికి కూడా టైం లేదు. ఏమైందంటే మా చెక్ ఇన్ దగ్గర ప్రాబ్లం అయింది. చెక్ ఇన్ ఏమైందంటే సూట్ కేసు ఒకటి మేము మీడియం సైజు ఒకటి పెట్టుకొని వచ్చాము. 7 కేజెస్ కాదు, అది 20
3 కేజెస్ది కాదు. సో అది 7 కేజెస్ కింద అలౌ చేస్తారనుకోని నేను 7 కేజెస్ క్యారియర్ బ్యాగ్లా తెచ్చుకుంటే అది ఏమైందంటే సో అది ఎలా ఉండదు, 7 కేజెస్ది చిన్నది ఎలా ఉంటుంది, మీడియం సైజ్ది ఎలా ఉండదు అన్నారు. అది 23 కేజెస్ కిందలాగా కనిపించింది వాళ్ళకి. సో మేము ఇంకా అది తీసేయాలన్నారు. సో అప్పుడు అందులో బట్టలన్నీ మళ్ళీ అన్నీ సూట్ కేసులో సర్దేశాము. ఇంకా అట్లా మాకు సర్దుకోవడానికి టైం సరిపోయింది. ఖతార్ ఎయిర్లైన్స్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఉండేసరికి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనీ కట్టించుకుంటున్నారు, లేదంటే ఎక్స్ట్రా ఉంటే తీసేయాలంటున్నారు. ఇప్పుడు మేము ఇంకా లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేసాము. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా దూరం ఉంది గేటు. సో ఇంకొకటి ఏంటంటే మాకు చెక్ ఇన్ దగ్గర ఇంకోటి ఏమైందంటే ఖతార్ ఎయిర్లైన్స్ మరి అన్నీ అలా చేంజ్ అయినాయో లేదో తెలియదు, కానీ మాకు ఎమిరేట్స్ అయితే అంతకుముందు మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఈచ్ పర్సన్కి 10 కేజెస్ అలా తీసుకెళ్ళొచ్చు క్యారీ, ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ 7 కేజెస్ అట్లా 10 కేజెస్ పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే ఖతార్ ఎయిర్లైన్స్ మేము అలానే అనుకొని 4 మెంబర్స్కి 10 కేజెస్ అట్లా ఈచ్ పర్సన్కి అలా తెచ్చాము, కానీ వాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు. ఇక్కడ ఏమైందంటే ల్యాప్టాప్ బ్యాగ్ కానీ క్యారీ బ్యాగ్ కానీ మొత్తం కలిపి 7 కేజెసే ఉండాలి, ఏదైనా సరే 7 కేజెస్ ఈచ్ పర్సన్కి. సో మొత్తం 4 మెంబర్స్కి 28 కేజెస్ అన్నారు. ఇంకా మేము అక్కడ ఒక మిస్టేక్ అయిపోయి ఒక బ్యాగ్ 7 కేజీ బ్యాగ్ తీసేయాలన్నారు. అదే మేము ఆ బ్యాగ్ తీసుకెళ్ళాలంటే ఎంత పే చేయాలని అడిగితే వాళ్ళు $250 అని చెప్పారు. సో ఎందుకులే అని ఇంకా అంతా అని మేము చాలా టూ మచ్ అడుగుతున్నారు. అసలు ఎక్స్ట్రా 1 కేజీ 2 కేజెస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా అడుగుతున్నారు. ఇంకోటి 23 కేజెస్ ఎంత వెయిట్, మేము ఎంత వెయిట్ పెట్టుకున్నామంటే 23.5 ఉన్న ఆ బ్యాగ్స్ అయితే ఏమనలేదు. 23 కేజెస్ దాటిన 23.5 వరకు పెట్టుకుంటే అవి అయితే ఏమనలేదు. సో ఇంకా అదైతే అలా జరిగింది మాకు. 7 కేజెస్ ఓన్లీ 28 కేజెసే ఉండాలంట 4 మెంబర్స్ కలిపి, ఈచ్ పర్సన్కి 7 కేజెస్ ఓన్లీ. సో అలా మాకు చెక్ ఇన్ టైం అంతా సరిపోయింది. ఇంకా చెక్ ఇన్ అయిపోయాక మాకు చెక్ ఇన్ మొత్తం అయిపోయాక బోర్డింగ్ పాస్లు ఇచ్చాక ఇంకా మేము గేట్ దగ్గరికి వెళ్తున్నాము. గేట్ దగ్గరికి వెళ్ళే మధ్యలో ఇవన్నీ షాప్స్. ఇంకా మనకి లోపల ఏమన్నా ఫుడ్ కావాలన్నా అన్నీ ఉంటాయి లోపల. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది ఎయిర్పోర్ట్లో. సో ఫుడ్ ఏమన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు, కానీ లిక్విడ్ లాగా ఉన్నాయి ఏమీ నాట్ అలౌడ్ ఉంటుంది. సో బేబీ ఫుడ్, బిస్కెట్స్, ఫ్రూట్స్, ఇంకేమన్నా తినడానికి తీసుకెళ్ళనిస్తారు. మిల్క్, వాటర్ అలాంటివి అయితే మనల్ని డ్రింక్ చేయమంటారు. అవి మనల్ని టేస్ట్ చేసి అలౌ చేస్తారు. ఫుడ్ అయితే అదండి, ఫుడ్ అయితే తీసుకెళ్ళిస్తారు. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. ఇంకా మాకు చెక్ ఇన్ అయిపోయాక మా హ్యాండ్స్లో మా వారికి అయితే 7 కేజీ బ్యాగ్, ఒక ల్యాప్టాప్ బ్యాగ్, విక్కీ బ్యాగ్ ఉంటే విక్కీ కూడా కొంచెం సేపు తీసుకొచ్చాడు. తర్వాత అది వెయిట్ ఎక్కువ ఉండేసరికి ల్యాప్టాప్ ఇంకా అది కూడా మా వారు తీసుకొచ్చారు. ఇంకా నేను రుత్తికిని పట్టుకొని నేను ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను. సో ఇంకొకటి 7 కేజెస్, 2 7 కేజెస్ అలౌ చేశారు కదా, ఒకటి మేము చెక్ ఇన్లో వేసేసాము, ఇంకొకటే తీసుకెళ్తున్నాం. సో ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళలేమని ఇంకా చెక్ ఇన్లో వేసేసాము. ఇంకొక బొమ్మ ఉంది కదా నా చేతిలో, అది కుక్క బొమ్మలాగా, అది క్లిఫర్డ్, మా పిల్లలకి ఇష్టమైన బొమ్మ అది. సో అంతకుముందు వచ్చినప్పుడు ఇండియాలో అమ్మ వాళ్ళ ఇంట ఇంకా వెయిట్ ఎక్కువ ఉందని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా మా పిల్లలు కంపల్సరీగా కావాలంటే ఇంకా అలానే హ్యాండ్స్తో ఇంకా చేతుల్లో పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాము ఆ క్లిఫర్డ్ని. చాలా బాగుంటుంది అది. సో అందుకని తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఫైనల్లీ మేము ఉండే గేట్ దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా ఎయిర్పోర్ట్కి, ఆ మిర్రర్స్లో నుంచి ఫ్లైట్స్ కనబడుతూ ఉన్నాయి బయటవి. సో బయట ఉన్న ఫ్లైట్లు కనబడుతుంటే ఏరోప్లేన్ బాగా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఇంకేదంతా మేము వచ్చేసరికి ఇంకా ఒక 1/2 hour టైం ఉంది.
అట్లా వచ్చి కూర్చున్నాము. ఇంకా అసలు కూర్చోడానికే ప్లేస్ లేదు, ఎక్కడో కూర్చున్నాము. అందుకని 32AB అని పెట్టారు ప్లేస్. ఎప్పుడు ఒకటే నెంబర్ 32A కానీ 32Bనో Cనో ఎలా ఉంటుంది, కానీ ఇప్పుడు 32A నుంచి B వరకు కూర్చోవచ్చు. సో అందుకనే అనుకున్నాను, ఎక్కువ రష్ ఉండటం వల్ల 32AB అని పెట్టాను అనుకున్నాను. ఎవ్రీ టైము ఎయిర్పోర్ట్ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఇప్పుడు అసలు మిడ్ నైట్ కదా, మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళేసరికి మాకు 2 అలా అయింది కదా. ఇప్పుడు 2 అయింది మాకు టైము. మేము ఉన్నప్పుడు అక్కడ గేట్ దగ్గర అసలు ఫుల్ స్లీప్ మోడ్ అందరికీ. ఇంకా చాలా అదిగాక చెక్ ఇన్ దగ్గర చాలా టైర్డ్ అయిపోయాను, ఫుల్ చిరాకు వచ్చేసింది. ఇంకోటి అక్కడ వచ్చేటప్పుడే కోవిడ్ టెస్ట్ పేపర్స్ కూడా అడుగుతారు. ఇక్కడ ఒకసారి అడుగుతారు, మళ్ళీ మిడిల్లో దోహాలో ఒక స్టాప్ ఉంది కదా మాకు. సో అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర నుంచి లోపలికి ఫ్లైట్ ఎక్కే ముందు అక్కడ అడుగుతారు కోవిడ్ టెస్ట్. ఇంకొకసారి చెక్ఇన్ చేస్తారు అక్కడ, అప్పుడు కోవిడ్ టెస్ట్ పేపర్స్ అడుగుతారు మళ్ళీ. ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కేసాం కదా, ఫ్లైట్ ఎక్కే ముందు గేట్ దగ్గర కూర్చున్నాం కదా, గేట్ దగ్గర కూర్చున్నప్పుడు బోర్డింగ్ టైం స్టార్ట్ అయినప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే పాస్పోర్ట్స్, బోర్డింగ్ పాస్లు చెక్ చేస్తారు. సో అవి చెక్ చేశాక ఇంకా మనల్ని లోపలికి పంపించేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం లోపలికి వచ్చాక ఫ్లైట్ ఎక్కే ఎంట్రన్స్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి మన సీట్ నెంబరు ఎటువైపు ఉందో చూపిస్తారు. సో ఇంకా లోపలికి వచ్చేసి మన సీట్ దగ్గర వెళ్ళి కూర్చున్నాము. కూర్చొని మనకి చూడండి, మా పిల్లలు అప్పుడే టీవీ, అది ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ లాగా సిస్టమ్ ఉంటుంది కదా, అది ఆన్ చేశారు వెంటనే. ఇంకా మాకు అది హెడ్సెట్, బ్లాంకెట్, ఫస్ట్ ఫ్లైట్లో అయితే 5 అవర్సే కాబట్టి హెడ్సెట్ అను బ్లాంకెట్ అండ్ శానిటైజరు అవి ఇచ్చారు, మాస్క్ అవి ఇచ్చారు. ఇంకొకటి షీల్డ్ కూడా వాళ్ళే ఇచ్చారు, షీల్డ్ ఇస్తారు, కంపల్సరీ షీల్డ్ పెట్టుకోవాలి. హృతిక్ అయితే ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అది స్టార్ట్ అవ్వకముందే గేమ్ ఆడతాను అంటే, ఇంకా వాడికి పెట్టుకోవడం రాదు కాబట్టి పెట్టమంటా ఉన్నాడు. సో ఎందుకంటే కోవిడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో షీల్డ్ కంపల్సరీ పెట్టుకున్నాము. ఇంకా కోవిడ్ టైం అయినా కూడా ఫ్లైట్లో అయితే అంత ముందులాగే ఉంది, ఏం చేంజ్ లేదు. సో ఫుడ్ అయినా ఏం డ్రింక్స్ సర్వ్ చేయటం అన్నీ సేమ్ అంతే ఉన్నాయి, చేంజ్ అయితే ఏమీ లేదు. డిస్టెన్స్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు డిస్టెన్స్ అయితే కూడా ఏం లేదు, మామూలుగానే ఉందంతా. కాకపోతే మాస్క్, షీల్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది చూసారు కదా, ఇవి కిడ్స్కి ఇచ్చారు. కిడ్స్కి ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలని క్రేయాన్స్, స్టిక్కర్స్ ఇలాంటివి ఇస్తారు. సో అది ఇచ్చారు. మేము 3కి అలా ఎక్కాం కాబట్టి ఇంకా స్లీప్ మంచిగా నిద్రపోయాము. ఇప్పుడైతే దోహాలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇంకా మేము ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా మావి, అవి తీసుకొని ఇక్కడ దోహాలో దిగాము. సో దోహా అంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మాకు సేమ్ 10 మైల్ దగ్గరికి రాలేదు ఫ్లైట్ ల్యాండ్ అయింది వేరే చోట, 10 మైల్ వేరే చోట ఉంది. సో అక్కడ నుంచి బస్సు పెడతారు, ఆ బస్సు ఎక్కి అందరూ ఎయిర్పోర్ట్కి ఇక్కడ 10 మైల్ దగ్గరికి వస్తారు. ఇంకా 10 మైల్ దగ్గర రాగానే, లోపల రాగానే మనకి ఇంకా అందరూ చెకింగ్, కంపల్సరీ అందరూ చెకింగ్ అవ్వాలి ఇక్కడ. క్యాబిన్ బ్యాగ్స్ అండ్ మన హ్యాండ్ లగేజ్ ఏదైనా ఇంకంతా చెకింగ్ అయ్యాక ఇంకా లోపలికి వస్తాము. సో ఇక్కడ మనకి స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో గేట్లు టైమింగ్స్ అవి చూసుకుంటూ గేట్స్ అవి ఏ గేట్ నెంబర్ వచ్చిందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ స్క్రీన్లో కొన్నిసార్లు బోర్డింగ్ పాస్లు ఇస్తారు, కొన్నిసార్లు అయితే ఇక్కడ స్క్రీన్లో చూసుకొని వెళ్ళిపోవటమే. ఒక్కోసారి అది కూడా వెయిటింగ్ అవర్స్ ఉంటే టైం పడుతుంది గేట్ నెంబర్ ఇవ్వడానికి. అదే 4 అవర్స్ 3 అవర్స్ ఉంటే మనకి వెంటనే ఇచ్చేస్తారు గేట్ నెంబరు. మన బోర్డింగ్ పాస్ ఫ్లైట్ నెంబర్ బట్టి చూసుకోవటమే స్క్రీన్లో మన గేట్ నెంబరు. ఇంకా అది అయిపోగానే ఇదంతా దోహా ఎయిర్పోర్ట్. అసలు చాలా బాగుంది దోహా ఎయిర్పోర్ట్ అయితే. కిడ్స్ కూడా అసలు ఏమీ తెలియదు, అంటే ఫస్ట్ ఫ్లైట్లో అయితే ఇంకా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇస్తారు కదా. సో ఆ బ్రేక్ఫాస్ట్ అయితే మేము అసలు ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియదు, మంచిగా నిద్రపోయినాము. ఇంకా
ఇదంతా దోహా ఎయిర్పోర్ట్. చూడండి మీరు కూడా ఒకసారి అంతా. దోహా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా షాపులు అన్నీ మంచిగా భలే బాగున్నాయి. చూడండి అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఫోన్లు, సో ఇప్పుడు ఇక్కడ మాకు 4 అవర్సే కదా వెయిటింగ్. మాకైతే గేట్ నెంబర్ ఇచ్చేసారు. 1 అవర్లో అలా వచ్చేసింది మాకు. సో మేము గేట్ నెంబర్ చూసుకొని గేట్ దగ్గరికి వెళ్ళాము. గేట్ దగ్గర వెళ్ళి కూర్చున్నాం కదా, మాకు ఇంకా టైం ఉంది, 3 అవర్స్ అలా ఉంది అంటే. కానీ మా చిన్నోడు ఋత్విక్ అయితే అసలు బాగా డల్గా ఏడుస్తూ ఉన్నాడు, బాగానే ఏడ్చాడు. ఎందుకంటే మేము ఇండియాలో 5 మంత్స్ ఉండి వచ్చాము కదా, అందరికీ అలానే ఉంది. కానీ ఋత్విక్ అయితే ఇంకా చిన్నపిల్లడు కాబట్టి ఇండియా వెళ్ళిపోదాం, అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము, ఇండియా వెళ్ళిపోదాం, అమెరికా వద్దు అని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మాకు కూడా అనిపిస్తూనే ఉంది, 5 మంత్స్ ఉండి వెళ్తుండే వెళ్ళలేక బాధ అనిపించింది. ఇంకా అలా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా బయట ఫ్లైట్ అదండి, ఫ్లైట్స్ అన్నీ మేము ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చాము, ఇండియాలో నుంచి తీసాము. ఇక్కడ నుంచి అది కానీ చూస్తున్నారా బయట ఫ్లైట్లు ఉండే దగ్గర ఎలా ఉందో అసలు. ఫుడ్ సరిపడా సూట్ కేసులు అన్నీ ఇక్కడ ఎక్కించడం, ఇంకా వర్కర్స్ అన్నీ ఫ్లైట్ల దగ్గర అన్నీ ఉన్నాయా లేదు చూసుకోవటం అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మేము వెయిటింగ్ చేస్తున్నాం రూమ్. ఇది ఋత్విక్ అయితే ఫస్ట్ ఫ్లైట్లో తెలియకుండా నిద్రపోయాడు. ఇంకా ఫస్ట్ ఫ్లైట్ దీని కాంచి ఇంకా ఇండియా వెళ్ళిపోదాం అని ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఇక్కడ రూమ్లో కూడా ఏడుస్తున్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ రూమ్ అన్నా కదా, దీనికన్నా ముందు మేము గేట్ దగ్గర కూర్చున్నాం కదా చెకింగ్ అయిపోగానే. సో ఆ గేట్ దగ్గర నుంచి 2 అవర్స్ కూర్చొని 1 అవర్ ముందు మళ్ళీ 1 అవర్ ముందు మళ్ళీ చెకింగ్కి పిలుస్తారు. వెంటనే అక్కడ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళటం కాదు, అక్కడ ఫ్లైట్ ఎక్కడం కాదు. సో వెయిటింగ్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ చెకింగ్, కోవిడ్ టెస్ట్ పేపర్స్, బోర్డింగ్ పాస్లు, పాస్పోర్ట్లు అన్నీ చెక్ చేసి మళ్ళీ మనల్ని ఇప్పుడు వెయిటింగ్ రూమ్లోకి పంపిస్తారు 1 అవర్ ముందు. ఇంకా అక్కడ నుంచి మనం ఫ్లైట్ ఎక్కడమే. గేటు పైన కూర్చున్నాం కదా, మళ్ళీ మేము లిఫ్ట్ దిగి కిందకు వస్తాము. కింద వచ్చి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. సో అది ఇంకొక అంటే మధ్యలో 2 చెకింగ్లు జరుగుతాయి. ఫస్ట్ దిగంగానే ఫ్లైట్ దిగంగానే ఒక మామూలుగా మనల్ని చెక్ చేస్తారు, మన లగేజ్ చెక్ చేస్తారు. తర్వాత మళ్ళీ వెయిటింగ్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ 1 అవర్ ముందు వాళ్ళకి మనం కోవిడ్ టెస్ట్ పేపర్స్ అన్నీ, బోర్డింగ్ పాస్ మళ్ళీ లోపలికి పంపించే ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు మనల్ని. సో అయిపోయాక ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మనల్ని పంపించే ముందు షీల్డ్ అన్నీ పెట్టుకున్నామా, మాస్క్ పెట్టుకున్నామా అన్నీ చూస్తారు. బోర్డింగ్ పాస్ చూసి మనల్ని లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్తున్నాము. అక్కడ చూసారా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము, ఫ్లైట్ ఎక్కాము. ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ మన బోర్డింగ్ పాస్ చూస్తారు. బోర్డింగ్ పాస్ చూసి మన సీట్ నెంబర్ ఎటువైపు ఉందో అటువైపు చూపిస్తారు. సో మనం వెళ్తాము. ఇంకోటి ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేయించుకుంటారు కదా, అది ప్రింట్అవుట్స్ కంపల్సరీ తీసుకొచ్చుకోవాలి. ఫోన్లో ఉంది కదా అని ఫోన్లో చూపించినా ఒప్పుకోరు, మళ్ళీ ప్రింట్అవుట్స్ తీసుకొని రావాలి అని చెప్తారు. మళ్ళీ లేట్ అవుతుంది కదా, సో ఎందుకైనా మంచిది ముందే ప్రింట్అవుట్స్ తెచ్చుకుంటే
త్వరగా అయిపోతుంది. సో ఇంకా మేము మా బోర్డింగ్ బస్ సీట్ నెంబర్ చూసుకొని మేము సీట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే మాకు ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్లోనూ కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఇప్పుడు మేము ఇంకా సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాము. ఈ ఫ్లైట్ కూడా ఫుల్ రష్గా ఉంది. మాకైతే విండో సీట్ కూడా రాలేదు. ఈసారి సీట్స్ వాళ్ళే ఇచ్చారు. ఇక మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం ఏ ఫ్లైట్లోనూ విండో సీట్ రాలేదు. సో చిరాగ్గా అనిపించింది. విండో సీట్ లేకపోతే బాగాలేదు. పిల్లలకి కూడా విండో సీట్ ఇష్టపడతారు కదా. మిడిల్ సీట్స్ వచ్చాయి మాకు. ఇంకా మా సీట్ దగ్గరికి వచ్చేసాము మేము. రాగానే ఇక్కడ హెడ్సెట్ ఇవి చూసి పిల్లలు హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మాయి హెడ్సెట్ ఎక్కగానే హెడ్సెట్ పెట్టుకున్నారు. ఈ ఫ్లైట్లో కూడా ఇంకా ఎక్కగానే ఒక బ్లాంకెట్, శానిటైజర్ బ్యాగ్, శానిటైజర్, గ్లౌజులు అండ్ మాస్క్ ఉంటుంది ఒక బ్యాగ్లో. ఇంకొక బ్యాగ్లో సాక్స్లు, ఇయర్ బడ్స్, ఇంకో చిన్న పేస్ట్ బ్రష్ ఇస్తారు. తెలుగు మూవీస్ కూడా ఉంటాయి. కాకపోతే అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మూవీస్ కిడ్స్ మూవీస్ అన్నీ ఉంటాయి. సో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కిడ్స్ కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తుంటారు కదా. వాళ్ళకి ల్యాండ్ అయ్యేటప్పుడు టేకప్ అయినప్పుడు మనకి చెవులు పట్టేసినట్టు అట్లా ఉంటుంది కదా. సో అప్పుడు పిల్లలకి ఇయర్స్ పెయిన్స్ వస్తుంటాయి. సో అప్పుడు మనం వాటర్ కానీ, చిన్న బేబీస్ అయితే మిల్క్ తాపిస్తే అప్పుడు వాళ్ళు గుటకలు వేస్తుంటారు కదా, కొంచెం మింగుతూ ఉండంటే అప్పుడు రిలీఫ్ అవుతుంది మన ఇయర్స్. సో అప్పుడు చెవి పెయిన్ అవి రాకుండా పిల్లలు ఏడవకుండా ఉంటారు. సో తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. వాటర్ కానీ, బేబీస్కి అయితే మిల్క్ కానీ అట్లా ఏదో ఒకటి డ్రింక్ చేపిస్తుంటే వాళ్ళకి బాగుంటుంది, ఏడవకుండా ఉంటారు. కొంచెం టేకఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు చెవులు జుమ్మని పట్టేసినట్టు అట్లా ఉంటుంది. సో వాటర్ తాగటం అలా చేయాలి. బేబీస్కి అయితే మిల్క్ తాపిస్తే మంచిది. జ్యూస్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ డ్రింక్స్ ఓకే. ఇంకా సెకండ్ ఫ్లైట్లో అయితే ఫుడ్ మాకు టేకఫ్ అయినప్పుడు లంచ్ టైంకి అలా ఎక్కాం కదా, ఫుడ్ ఇచ్చారు. అసలు ఏమీ నచ్చలేదు మాకు. ఖతార్ ఎయిర్లైన్స్ అయితే ఫుడ్ అంతేం బాగాలేదు. కనీసం ఎమిరేట్స్ వాటిలో ఏదన్నా తినకపోయినా ఫుడ్, బ్రెడ్ ఏదో ఒకటి తినవచ్చు, జాము, బ్రెడ్ అట్లా. కానీ ఈ ఫ్లైట్లో అయితే బ్రెడ్ కూడా ఏమి లేదు. సో మేమైతే ఫుడ్ తినలేదు అసలు. కిడ్స్ కూడా తినలేదు. పాపం అనిపించింది అయితే అసలు. ఇంకా అలానే డ్రింక్స్ తాగి ఏదో ఇంకా ఆకలి మీద చిన్న వేరే ఫ్రూట్స్ అలాంటివి ఉంటే తిన్నారు. ఎమిరేట్స్ అయితే కొంచెం బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఖతార్ ఎయిర్లైన్స్ ఫుడ్ కూడా నచ్చలేదు మాకు. చూసారు కదా, ఆ బ్యాగ్లో శానిటైజర్ అండ్ మాస్క్ అండ్ గ్లౌజెస్ ఇచ్చారు. ఇందులో అయితే ఈ బ్యాగ్ ఒకటి సాక్స్లు అండ్ బ్రష్ అండ్ చిన్న పేస్ట్ ఇస్తారు, ఇయర్ బడ్స్ ఇస్తారు. ఇంకొకటి ఐస్ పెట్టుకోవడానికి అట్లా నిద్రపోయినప్పుడు ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఐస్ కూడా పెట్టుకోవడానికి ఇస్తాను. ఈ ఫ్లైట్లో ఇంకా సెకండ్ ఫ్లైట్లో అయితే మాకు 1/2 అవర్ ముందు నుంచి ఎక్కి బాగా ఇబ్బంది పడ్డాడు. మేము నిద్రపోయేవాడిని లేపల్లా అన్నం పెట్టాను, ఏం తినలేదని చికెన్ అన్నం లాగా తీసుకున్నాం. నాన్ వెజ్ అన్నం బాగుంటుందని తీసుకుంటే అది ఫోర్స్ చేసి పెట్టాను. కానీ అదంతా వామిటింగ్ అవుతూ ఉంది 1/2 అవర్ ముందు. చాలా ఇబ్బంది అయింది ఇంకా దిగాక కూడా. సో ఇంకా దిగాము. ఇగో సూట్ కేసులు అన్నీ మా అన్నీ తీసుకున్నాము. అట్లా లైన్గా ఇందాక చూసారు కదా, అట్లా సూట్ కేసులు లైన్గా వస్తుంటే మనం చూసుకొని పిక్ చేసుకొని తీసుకోవటమే.
ఇంకొకటి ఏంటంటే మనకి సూట్ కేసులు తీసుకునే ముందు ఫ్లైట్ దిగంగానే ఫస్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తాము. సో ఇమిగ్రేషన్ కొన్ని చోట్ల ఇమిగ్రేషన్ చాలా టఫ్గా ఉందన్నారు. సో ఇమిగ్రేషన్ అనగానే కొంచెం భయంగానే ఉంది, కానీ మాకు ఇమిగ్రేషన్ కూడా ఈజీగానే అయిపోయింది. కాకపోతే చాలా టైం పట్టింది, చాలామంది ఉన్నారు. ఇమిగ్రేషన్ అయిపోగానే మన సూట్ కేసులు అన్నీ తీసుకున్నాము. మేము ఇంకా తీసుకున్నాక ఒక అవి పిల్లలతో ఇంకా టైర్డ్ అయిపోయాము మేము అప్పటికే. సో సూట్ కేసులను తీసుకొని వెళ్ళటం కష్టంగా ఉంటే ఒక పోర్టర్ని మాట్లాడుకున్నాం, ఇంకా అతనే తీసుకొస్తున్నాడు. సో మధ్యలో ఇంకా తీసుకొచ్చే ముందు మధ్యలో చెకింగ్ జరిగింది మాకు. ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి అంటే, సో ఇండియా నుంచి అయ్యేసరికి మన సీడ్స్ రైస్ తెచ్చారేమోనని చెక్ చేశారు సూట్ కేసులు. సో ఏమి లేవు, అంతా బాగానే ఉంది, ఏమీ తీసేయలేదు మాకు. ఇంకొకటి ఏంటంటే యూఎస్లో పోర్టర్స్ మాట్లాడుకునేటప్పుడు మనం టికెట్ ముందే తీసుకోవసరం లేదు. వాళ్ళు సూట్ కేస్ అన్ని కార్ దగ్గర తీసుకొచ్చాక మనీ మనం ఎంత ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అంత ఇవ్వచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.